ప్రతిదాన్ని ఒక నెగిటివ్ ప్రచారం చేసుకునేటటువంటి దానివలన వాస్తవం చచ్చిపోతుంది. వాస్తవంగా బీఆర్ఎస్ వాళ్ళు నిన్నటి నుండి ఒకటి వాళ్ళ పత్రిక అనుకుంటా హైలైట్ చేస్తుంది. ఏదైతే కీలకమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి వీళ్ళు నాశనం చేసేస్తున్నారని చెప్పేందుకు ఏదైతే సుంకిశాల ప్రాజెక్ట్, ఇది సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని పంప్ చేయడానికి ఉద్దేశించింది. వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి దెబ్బ కొట్టి నీళ్లు లాక్కోవడానికి కేసీఆర్ వేసిన ఎత్తుగడ. శ్రీశైలం దగ్గర 834 అడుగుల దాకా నీళ్లు నిల్వ ఉంటే అప్పుడు నిండి అది పోతిరెడ్డిపాడుకి డైవర్ట్ చేయాలని ఆ రోజున పోతిరెడ్డిపాడు అనేది రాజశేఖర రెడ్డి పెడితే 825 అడుగుల దగ్గర నుంచినే నీళ్లు తీసుకునేటటువంటి ఒక విధానాన్ని కేసీఆర్ అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టాడు. దానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాక 800 అడుగులు 790 అడుగుల దగ్గర నుంచి 95 అడుగుల దగ్గర నుంచి తీసేటటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి, అట్లాగే నాగార్జున సాగర్ దగ్గరకు వచ్చినటువంటి నీళ్ళని ఆంధ్రాకి కాకుండా అందులోంచి కొంత లాక్కుపోవడానికి కోసం అనేసి ఈ సుంకిశిల ప్రాజెక్ట్ అనేటువంటిది తీసుకొచ్చింది ఖచ్చితంగా కేసీఆర్. అయితే తాజాగా అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగా దెబ్బతిన్నటువంటిది. ఇందులో భాగంగా ఇంటేక్ వెల్లు, పంపు హౌసు, సంపు, 3 టన్నెళ్ళు, పంప్ హౌస్ సూపర్ స్ట్రక్చరు నిర్మాణం చేయాల్సి ఉంది. పంపింగ్ మెయిన్స్లో 50 కిలోమీటర్ల మేర 3 వరుసల్లో 2325 mm డయాఫ్ పైపుల్ని వేయాలి. ఎలాగో పంపులు, మోటార్లు, సబ్స్టేషన్లు, పవర్ ట్రాన్స్మిషన్ మెయిన్స్ ఉంటాయి. ఇంటేక్ వెల్ పనులు 60%, పంపింగ్ మెయిన్ పనులు 70% పూర్తయినాయి. అలాగే ఎలక్ట్రో మెకానికల్ పనులు 40% పూర్తయినాయి. రిజర్వాయర్ టన్నెల్ వైపు సైడ్ వాల్స్ 2023 నాటికే పూర్తయినాయి. అంటే కేసీఆర్ కాలంలో 3 టన్నెల్స్ ప్రతిపాదించారు, అవి దాదాపు 90% పూర్తయినాయి. వచ్చే వేసవికి ఉపయోగపడాలని, ఇంకా వీలైతే మిడిల్ టన్నెల్ పనులు పూర్తి చేసేయాలని మెగా సంస్థ దాని కాంట్రాక్ట్ తీసుకున్నట్టు మెగా సంస్థ నిర్ణయించుకుంది. అయితే సంపు వైపు ఉన్నటువంటి టన్నెల్ మీద గేట్లు పెట్టారు, రిజర్వాయర్ వైపు మట్టిని కూడా తీసేశారు. సైడ్ వాల్స్ నడుమ టై బీమ్ కనెక్టివిటీ కాస్టింగ్ పనులు కూడా చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఈ అక్కడ ఉన్నటువంటిది గేట్ ఫిక్సింగ్ పనులు చేపట్టినటువంటి సందర్భంలో ఒక్కసారిగా వరద ప్రవాహం 3.5 లక్షల క్యూసెక్కులు టన్నెల్లోకి నీళ్ళు వచ్చేసినాయి. గేటు ధ్వంసమైంది. సైడ్ వాల్ కొంత కూలిపోయింది. సైడ్ వాల్ పొడవు 270 మీటర్లు. వెల్ లోపల నిర్మించిన మొత్తం గోడల పొడవు సుమారు 1020 మీటర్లు. ఇందులో ప్రస్తుతం కూలిన గోడ సుమారు 50 మీటర్లు. ఈ పనులన్నీ జూలై 2022లో ప్రారంభమై 2023లో పూర్తయింది. అది కాంట్రాక్టర్ మెగా మనం పెట్టుకున్నటువంటి కాంట్రాక్టరే. రెండవది వరద వల్ల జరిగింది, అందులో నాణ్యతాపరమైనటువంటి లోపం కాదు. అలాంటి దాన్ని ఎవరో ఒకళ్ళ మీద నెపమేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? దాంట్లో కొన్ని రేవంత్ అనడానికి ఉంది, రేవంత్ వచ్చాక కట్టించింది కాదు కదా.